ఏ కారణం లేకుండా మనల్ని ప్రేమిస్తూ ఉండేదే దైవ కృప. కృప అంటే మనం ఏం చెల్లించకుండానే కేవలం ఉచితంగానే అది ఉద్ధరిస్తుంది కృప. మనం ఎరుగుదాం, కృప ఎవరో కాదు, ఆయన కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తూ వచ్చాడు. యోహాను సువార్త 1:14 ప్రకారం ఆ కృప గల దేవుడు, కృప అయ్యున్న దేవుడు, కృప ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి. ఇప్పుడు పౌలుతో అంటున్నాడు ప్రభు అయిన దేవుడు, పౌలా నా కృప నీకు చాలు కదా, నా కృప నీకు చాలు. మా జీవితాల్లో ఈ ఉదయకాలంలో ఈ కృప మనకు చాలిన కృప. మనందరికీ క్రైస్తవ జీవితంలో ఈ కృప మనకు చాలిన కృప. ఈ కృప మనం ఉద్ధరిస్తూ వచ్చింది. ఏ ఏ విషయాల్లో ఈ కృప మనలను ఉద్ధరించింది, కొన్ని తలంపులు చూస్తాం. ప్రభువును ఆరాధించే ముందు ప్రభు బిడ్డలారా, ఈ దైవ కృప ఏ విషయాల్లో మనలను మరి ఉద్ధరిస్తూ వచ్చిందో, ఏ విషయాలు చాలినదో మనం దేవుని వాక్యంలో చూస్తాం. రండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. దయచేసి వాక్యం చదివిన వారు చాలా చురుగ్గా చదవాలని మనం చేస్తున్నాము. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 9-10 వచనాలు, 9-10 వచనాలు చదవండి. అటు తర్వాత చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడా. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడా. సింహాసనాశయన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో వెలిగెత్తి చెప్పిరి. తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు వారు ఆ గొర్రెపిల్లకు మా దేవునికి మా రక్షణకై దేవుని స్తోత్రమని వారు ఎంత కృతజ్ఞత కలిగి ప్రభువును ఆరాధిస్తున్నారో ఆ తెల్లని వస్త్రము కలిగిన వారు ప్రభు బిడ్డలు. ఆయా భాషలు, ఆయా ప్రజలు, ఆయా దేశముల్లో ఉన్న నిన్ను నన్ను కూడా ఇప్పుడైతే మనము తెల్లని వస్త్రములు, రక్షణ వస్త్రములు ధరించిన వారమై మనం ఆ గొర్రె పిల్లకును దేవుని స్తోత్రమని చెప్పే ఆ సమూహంలో ఉన్నాం. మనం ఒకప్పుడు యోధులు, వీరు రోమీయులు పరిపాలన చేస్తున్నప్పుడు, పిల్లరా రోమా పరిపాలనలో రోమీయులకు, ఆ పోప్సుకు యోధులు, ప్రజలు బానిసలు, దాసులు. అలాంటి దాస్యములు ఉన్నవారే వీరు. మనుషులకు దాసులు, ఐగుప్తు దాస్యం, పాపపు దాస్యంలో వారే కాదు, నేడు నీవు నేను మనము కూడా ఒకప్పుడు స్వతంత్రత లేకుండా దాస్యములు ఉన్నవారిమే. యోహాను సువార్త 8:34 పాపము చేయు ప్రతివాడును, చెప్పండి, పాపమునకు దాసులమే. ఆనాటి యూదులే కాదు, రోమీయులకు దాసులవటమే కాదు, బానిసలవటమే కాదు, నేడు మనమును ఐగుప్తు అనేటువంటి లోకమునకును ఐగుప్తు దాస్యపు కాడి క్రింద చిక్కుకున్నవారం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ దాస్యపు కాడి క్రింద ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలు. నేడు మనమును కూడా మనుషులకు దాసులం, లోకానికి దాసులం, పాపమునకు దాసులం. ఒకప్పుడు మనం కూడా దాస్యపు జీవితంలో బ్రగ్గిపోతూ ఉన్నటువంటి మనలను ఈ కృప మనల్ని ఏం చేస్తుంది అంటే, బానిసలైన మనల్ని, ఆనాడు వారిని కాదు, నేడు మనందరినీ కూడా కృప చేత రక్షించాడు దేవుడు. ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 8వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, దయచేసి తీసుకుని చదవండి. 2వ అధ్యాయం 8వ వచనం అండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, ఆ దేవుని విశ్వాసం ద్వారా ఆ కృప చేత మనం రక్షించబడ్డాం. ఇది మన వలన కలిగింది కాదు, మన క్రియల వలన కలిగినది కాదు. ఇది దేవుని వరం.
ఈ ఉచితమైన కృప ప్రభువైన క్రీస్తు ఆయనందరి శ్వాసము చేత ప్రభువులారా నేను నన్ను దాస్యము నుండి, పాపము నుండి, పాప దాస్యము నుండి, లేక జీవితకాలం మరణ భయము దాస్యములో నుండి హెబ్రీ 2:14-15 ప్రకారం మరణ భయము గలవాన్ని మరణము చేత నాశనం చేసి ప్రభు అయిన దేవుడు మనకిప్పుడు మరణము నుండి, లేక పాపము నుండి, దాస్యము నుండి, మరణము నుండి ప్రభువును విమోచించాడు. అంతేకాదు ఆయనందరి శ్వాసము చేత ఆ కృప వలన ఎఫెసీ 2:8 ప్రకారం ఆత్మరక్షణ, ఆత్మశాంతినిచ్చి నేడా కాడి విరగొట్టబడి దాస్యము నుండి విడుదల పొందిన వారమై ఇప్పుడు స్వతంత్రులమైన ఈ సత్యము ప్రభువైన క్రీస్తు మనలను స్వతంత్రులు చేస్తూ వచ్చింది. అందుకే ఈ చాలిన కృప బానిసత్వం నుండి విడుదలిస్తూ వచ్చింది. ఈ చాలిన కృప పిల్లల స్వతంత్రులు చేస్తూ వచ్చింది. ఈ చాలిన కృప చేతనే రక్షణ పొందాం. విశ్వాసం ద్వారా కృప చేత కేవలం ఆత్మరక్షణ, ఆత్మశాంతిని పొందాం. కృప చేత రక్షింపబడి ఉన్నారు. అందుకే ఉదయ కాలంలో ఈ కొన్ని తలంపుల ద్వారా కృప వలన మనం పొందిన ఈ గొప్ప మేలులను బట్టి మనం మొట్టమొదటిగా ప్రభువును స్తుతించి ఆరాధించి కనపరుస్తాం. కీర్తన 40వ కీర్తన, దావీదు కీర్తన రండి. 40వ కీర్తన 2-3 వచనాలు దయచేసి చూడండి. 40వ కీర్తన 2-3 వచనాలు. నాశనకరమైన గుట్టులో నుండి, జగడగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచెను. నాశనకరమైన గుట్టలో నుండి, జగటగల దొంగ, చెప్పండి, దొంగ ఊపిలో అండి. దొంగ ఊపిని ఎప్పుడైనా చూసారా మీరు? పొలాల్లో ఉంటాయి, అది మామూలుగానే ఉంటుంది. ఆ నేల ఉన్నట్టే ఈ నేల కూడా ఉంటుంది, పైన మామూలుగానే ఉంటుంది. ఈ దొంగ ఊపి లక్షణాలు ఏంటంటే, మనం కాలు పెడితే ఇక మనం గూరుకుపోతాం, గుచ్చుకొని పోతాం, లోపలికి వెళ్ళిపోతాం. ఒకవేళ మనల్ని మనం ప్రయత్నం చేస్తే, అయ్యో నేను దిగిపోతున్నానే, నన్ను ఎవరు రక్షించగలరు, నేను ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తే అంతకంతకేమవుతాడంటే ఆ మనుషుడు, చెప్పండి, అడుగెట్టిపోతాడు. ఇది నాశనకరమైన గుంట, జగటగల దొంగ ఊపినటువంటి పాపము దౌర్భాగ్యమైన జీవితంలో మనల్ని మనం విమోచించుకోలేదు, మనం రక్షించుకోలేదు, నాశనమైపోతున్నాం. వెదకి రక్షించడానికి లోకానికి వచ్చింది, ప్రత్యక్షమైంది. అదే సమయంలో జగటగల దొంగ వైపును ఊరుకొని పోయి మానుకోలేక ప్రయత్నించిన అంతకంతకు దిగిపోయిన మనలను దావీదంటాడు, ఆయన నన్ను పైకెత్తాను. ఈ కృప ఏం చేస్తుంది? అలాగే దిగిపోయి నాశనం కాకుండా ఆదుకుంది, పైకెత్తింది కృప. ప్రియులారా, ఆయన నన్ను పైకెత్తాను. తర్వాత అండి, బండ మీద నా అడుగులు స్థిరపరిచాడు. ఎందుకు? మరలా జారి పడకుండా. ఈ కృప ఏర్పాటు చూసారా? ఆ బండ క్రీస్తే ఆయన లోనికి, ఆయన మీదుగా తీసుకుని వచ్చి మనల్ని ఇప్పుడు సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. జారిపోకుండా మనల్ని బండ మీద మన అడుగులు స్థిరపరిచిన ఆ దేవుణ్ణి మనం ఎంత స్తుతించాలో. 3వ వచనం, తన స్తోత్ర రూపమగు కృతగీతమును మన దేవుడు నా నోట ఉంచెను. కాబట్టి ఆయన స్తోత్రించి, కీర్తించి, ఆరాధించి ఆయన ఘనపరచాలి. స్తోత్ర రూపమగు కృతగీతమును ఆయన నా నోట. ఒకప్పుడు మన నోట్లోని దుర్భాషలు, కాని పాటలు, ప్రియులంత అసహ్యమైన వారము. ఈ నాశనకరమైన గుట్టలోని, జగటగల దొంగ ఊపిలోని కృప మన ఉద్ధరిస్తూ వచ్చింది, చేతనిస్తూ వచ్చింది, దోహదపడుతూ వచ్చింది. ఆయన మన పైకి లేపాడు, దిగి నాశనం కాకుండా. క్రీస్తుని ఆ బండ మీద మన పాదములు స్థిరపరిచాడు. ఈనాడు ఆరాధికులుగా చేశాడు. ఆయనకు స్తోత్ర రూపము కృతగీతం నా నోట, నీ నోట ఉంచాడు. కాబట్టి ఆయన స్తుతించి, ఆరాధించి ఆయన ఘనపరచబద్ధులమై ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు. ఈ కృప మనల్ని ఎలా ఉద్ధరించిందంటే, మార్కు సువార్త 16-15, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడు? శిష్యుల్ని, చెప్పండి, సువార్త ప్రకటించమన్నాడు. ఈ సువార్త ద్వారానే దేవుడు మనల్ని కనికరించాడు. ఈ శుభవార్త ద్వారా దేవుడు మనల్ని దర్శించాడు, దేవుడు మనల్ని ఆకర్షించాడు. ఈ సువార్త వినుడి ద్వారా, సువార్త లోబడి ద్వారా సెలవును గురించిన వార్త నశించు వారు వెలితనం కానీ రక్షింపబడుచున్న, ఏర్పాట్లో ఉన్న, సంకల్పంలో ఉన్న, ఆయన చిత్తములో ఉన్న
మనకు అది దేవుని చిత్తమయ్యింది. ప్రియులారా, అది రక్షణార్థంగా మార్చబడింది. సువార్త ద్వారా రక్షించబడ్డాం, సువార్త ద్వారా పట్టబడ్డాం. దేశంలో నుండి, ప్రజల్లో నుండి, భాషల్లో నుండి ఈ సువార్త ద్వారా దేవుడు మనం సమకూర్చాడు. దేవుడు మనం సమకూర్చాడు ప్రభు మందలో. కాబట్టి మన తలంపులో నా కృప నీకు చాలు తల్లి, నా కృప నీకు చాలయ్యా. ఈ కృపే మనను సమకూర్చింది దేవుని ప్రజలోనికి. ఈ కృప మనను సువార్త ద్వారా రక్షణలోకి, ఈ కృప మనను విశ్వాస ద్వారా రక్షణ, ఈ కృప మనను ఆయా జాతులు జనాంగముల నుండి సమకూరుస్తూ వచ్చింది. ఈ కృపే నాశనకరమైన గుట్టల నుండి, జగటల దొంగ ఊబిలో నుండి మన పైకెత్తి బండ మీద మన పాదాలు అడుగులు స్థిరపరిచింది. ఈనాడు ఆరాధికులుగా చేసింది కృప. అందుకే మొదటి తలంపులో క్లుప్తంగా స్పష్టంగా ప్రభువును స్తుతించి ఆరాధించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. రెండవదిగా చూస్తాం, యెషయా గ్రంథము 61వ అధ్యాయం. రండి, యెషయా గ్రంథం. రెండవదిగా ప్రభువుని ఆరాధించక ముందు ప్రియులారా, ఈ కృప మనల్ని యెషయా 61:10 తీసుకురా చదవండి. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. నిమ్మలంగా ఉండకండి, చదవండి చురుగ్గా ఎవరొకరు వాక్యాన్ని. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, చదవయా, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేస్తున్నాడు. నీతి అను పైబట్టను నాకు, ఇక్కడ నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అంటున్నాడు యెషయా. రెండవదిగా నీతిని కలిగిన వారం, నీతిమంతులం ప్రియులారా. ఈ కృప మనల్ని ఉచితంగానే, నీతిని దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, ఉచితంగానే తీశాడు. రోమీయులకు రాస్తూ రండి, 3వ అధ్యాయం 24వ వచనం. రెండవదిగా ఉచితంగానే ఈ కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కృప మనలను దైవ నీతిని కలిగిన వారిగా, ఈ కృప మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ వచ్చింది. రోమా 3:24 చదవండి తీసేవారు. రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగాని నీతిమంతులుగా 26లో కూడా చూస్తామండి. అదే సంగతులు ఆయన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తెచ్చబడ్డాం. 24 వచ్చి ఇంకా చక్కగా ఉంది. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా ఏమయ్యామట మనం చెప్పండి, ఉచితముగా నీతిమంతులమని. కాబట్టి ఉదయకాలం ఒకప్పుడు దుర్నీతి, అవినీతి, దుష్టత్వంలో ఉన్నటువంటి వారు. యెషయా 64:6లో భక్తులు అంటున్నారు, ఒకప్పుడు మా నీతి క్రియలన్నీయో చెప్పండి ఆ మురికి పేలికలే. అదే మన నీతి, స్వనీతి, దుర్నీతి, ప్రియులన దుష్టత్వం, అలాంటి బంధకముల్లో మురికి పేలికల లాంటి నీతిని కలిగి ఒకప్పుడు మనం జీవిస్తూ వచ్చా. అయితే ఈ కృప చేతనే, కృప వలన, కృపను బట్టి, కృపలో నుండి, కృప చేత ప్రభు మనలను ఉచితముగానే నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా మనల్ని తీర్చాడు. 2 కొరింథీ 5:21లో పాపమెరుగని ఆయన మన కొరకు చెప్పండి. ఎవరు బాలేదు అక్కడికి, ఇంకా బాలేదు ఎవరు? మీరు 2 కొరింథీ 5:21 పోలేదా? పాపమెరుగని ప్రభుని కొరకు, పాపమెరుగని ప్రభు పాడవేరు, మీరు పాడరు. చాలా టైం పట్టుద్ది. మనల్ని పాపమెరుగని మనలను మన కొరకు ఆయన శాపగ్రాహిగా మార్చబడ్డాడు. ఎందుకయ్యా అంటే మనము దైవ నీతి అగునట్లు మన నిమిత్తమై కల్వరి శిలువలో ఎంత శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని అనుభవించాడు. శాపగ్రాహిగా మార్చబడ్డాడు, పాపముగా చేయబడ్డాడు. పాపమెరుగని ఆయన నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడి, నీ కొరకు నా కొరకు లేఖనముల ప్రకారం శాపగ్రాహిగా మార్చబడి ప్రాణములు పెట్టి సమాజంలో తిరిగి లేచాడు. ప్రియులారా, రోమా 4:25 రండి. రోమా 4:25 తీసుకురా చదవండి. రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డుగా ఏమయ్యాడంట?
లేపబడ్డాడు. ఇప్పుడు ఉచితంగానే ఈ కృప చేత మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతి అను పైబట్ట దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేనా? జకర్యా గ్రంథం 3:4 వచ్చిన జకర్యా గ్రంథము దయచేసి 3వ అధ్యాయం 3-4 వచ్చిన చదవండి. జకర్యా గ్రంథం దయచేసి 3వ అధ్యాయం 3-4 వచ్చిన పేజీ నంబర్ 778, పేజీ నంబర్ 778, 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుతారా? యెహోషువ చదవమా. మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయని ఆజ్ఞాపించి నేను నీ దోషములు పరిహరించి ప్రశస్త వస్త్రములతో నేను అలంకరించుచున్నానని. కాబట్టి మలిన వస్త్రముల నుండి విడుదల చేసి దోషములు మన్నించి ఇప్పుడు ఆయన ప్రశస్తమైన వస్త్రం చేత మనల్ని అలంకరించాడు. ప్రశస్తమైన అంటే పరిశుద్ధమైన, పవిత్రమైన, నీతివంతమైన ఆ ప్రశస్తమైన వస్త్రం. ఒకటి నీతి అను పైబట్టను, రెండవది ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడు కృప చేత మనం పొంది ఉన్నాం. ఆ కృప ఈలాగు మనల్ని ఉద్ధరిస్తూ వచ్చింది. రెండవ తలంపులు చూస్తాం. ప్రభువా, నా జీవితంలో అనీతి, దుర్నీతి, దుష్టత్వం ఉన్న నన్ను దేవుని నీతిగా చేయుటకు పాపశాపగ్రాహిగా మార్చబడి నీ అందరి శ్వాసం చేత నన్ను నీతిగా తీర్చావు, నీతిమంతుడుగా తీర్చావు. ఈ కృప చేత నన్ను దైవ నీతిమంతుడు ఉచితంగా తీర్చావు. ఆ మలిన వస్త్రము నుండి విడుదలిచ్చి అయా ప్రశస్తమైన వస్త్రము చేత నన్ను అలంకరింపజేశావు. నీతిని బట్టి, ప్రశస్తమైన అనుభవాలను బట్టి దేవాని స్తోత్రాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం దయచేసి ప్రకటన 1:6 చదవండి తీసినవారు. ప్రకటన గ్రంథం 1:6 తీసినవారు చదవాలి త్వరగా. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుములు కలుగునుగాక. ఆమె చదవమా. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. యేసు రక్తం ద్వారా మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచాడు. అంతేకాదు ఆయనకు ఒక రాజ్యముగా, యాజకులుగా దేవుడు మనల్ని చేసినట్లు చూస్తున్నాం. ప్రియులరా, మన పాపములు కడిగి పవిత్రపరిచి ఆయనకు ఒక రాజ్యముగా మనలను చేశాడు. మనం ఎవరమో తెలుసా? ఆయన రాజ్యం, ఆయన రక్తమిచ్చి కొనబడిన సంఘం, ఆయన సంఘమునకు శిరస్సు, ఆ సర్వాధిపతి, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. రాజ్యం మనమైతే ఆయన మన రాజు, నిత్యం మనం ఏలుచున్నవాడు, పాలిస్తున్నవాడు. ప్రియులైన రాజ్యం అంటే రక్తమిచ్చి కొనబడిన సంఘమే. నేడు మనల్ని సంఘములోనికి తెచ్చాడు. ఇక్కడ ఆరాధన ఉంది, ప్రభువులు ఉంది, దాసులు ఉన్నారు, ధర్మశాస్త్రం ఉంది, బోధనలు ఉన్నాయి, కన్నీళ్లు తొడవబడే పరిస్థితి, ఆదరించబడే పరిస్థితి, ఆలోచనలు పొందే పరిస్థితి, ధైర్యమును, ఉత్సాహమును, నెమ్మదిని, సమాధానం పొందే స్థలంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఇంకా దావీదు అయితే ఒక చక్కని పేరు పెట్టాడు. ఈ దేశం అంటే, ఈ దేశం పేరేంటంటే సజీవులు ఉండు దేశం. సజీవులు ఉండు దేశం. చదువుదామా. ఒకప్పుడు ఈ దేశంలో మనకు ప్రవేశం లేదు. అయితే ఇప్పుడు మనము దావీదు వలె సజీవులుండే దేశంలోనికి దేవుడు మనల్ని తెచ్చాడు. చూడండి దయచేసి 116వ కీర్తన 9వ వచనం. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుదును. ఎలాంటి అనుభవాలు తెచ్చాడో. దేవుని సంఘంలో సహవాసులు కాలం గడిపేవాడిని గాను, దేవుని సంఘంలో సహవాసులు ఒక అంగము గాను, దేవుని స్వరక్తమైన సంఘంలో ఉన్న, దేవుని ఏర్పాట్ల సంఘంలో ఉన్న ఈ ఆత్మీయమైన మేలులన్నిటినీ అనుభవించేటువంటి వాడునగా, దానునిగా ప్రభు మనల్ని చేశాడు. కాబట్టి ఆయన రాజ్యం ఇది, ఆయన రాజు, ఆయన సంఘం ఇది, ఆయన మనకు శిరస్సు. శిరస్సు నుండి బయలు వెళ్ళే ప్రతి అనుభవం మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఆ రాజును బట్టి, ఆ శిరసత్వాన్ని బట్టి, ఆ దేశం యొక్క అనుభవాన్ని బట్టి ఈ ఉదయకాలంలో ప్రభువుని స్తుతించాలి. అంతే కదండి. ఆయనకు ఒక రాజ్యం గాను, అక్కడ ఇంకో మాట ఉంది, యాజకులను గాను. ఏం చేశాడండి ఇప్పుడు మనల్ని? చెప్తారే లేదు మీరంతా?
నన్ను ముగించంకులు ఇక లాభం లేదు అంకులు, కొంచెం ఇప్పటికీ డోసు ఎక్కువైనట్టుంది అంటారా? చెప్పండి, అంటారా? ఆయన మనల్ని యాజకులుగా చేశాడు. 1 పేతురు 2వ అధ్యాయం 4-5 వచనాల్లో పరిశుద్ధమైన యాజకులుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత ఘనతో ఈ యాజకత్వం కేవలం ఆయన దయచేతనే. సంఖ్యాకాండం రండి, సంఖ్యాకాండం పాత నిబంధనలు ధర్మశాస్త్రంలో సంఖ్యాకాండంలో ఈ మాట చూస్తామండి. దయచేసి గమనించండి. ఎవరికైనా అధ్యాయం గుర్తుందా? సాయం చేయొచ్చు కదా. ఆడంకులు మాకంటారా? సంఖ్యాకాండం 17 వచనం చివరి భాగం, దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. మనం ప్రభుని ఎంతగా స్తుతించాలండి. ఈనాడు లోకంలో ఎలాంటి వారికి కూడా దేవుని కార్యాలు చేసే హక్కు కానీ, కనీసం దేవుని మందిలో ఊడ్చే అధికారం కానీ దేవుడు ఇవ్వాల. ఇది అన్యుడికి ఎవరికి ఇవ్వాల? అక్కడే అన్నాడు. రండి, సంఖ్యాకాండం 17:7 చివరి భాగం, అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నందును. అన్య జనాంగం నుండి దేవుడు మనల్ని కృప చేత రక్షించి ఈనాడు పరిశుద్ధ యాజకులుగాను దయచేతని యాజకత్వపు సేవను దేవుడు మనకిచ్చాడు. పౌలు అన్నట్టు కృతజ్ఞులమై ఈ గొప్ప ధన్యత ఏర్పాటును బట్టి ప్రభా కృప చేత రక్షించావు. అనే జనాంగం నుండి ప్రజగా నన్ను ఎన్నుకున్నావు అయ్యా. అన్యులుగా నీ ప్రవేశిస్తే నాకు మరణమే. ఈనాడు కృప చేత రక్షించి నీ ప్రజలుగా ఎన్నుకొని ఏర్పరచుకొని నీ దయచేత ఈ సేవనిచ్చావు, ఈ యాజకత్వం ఇచ్చావు, ఈ సేవనిచ్చావు. కేవలం నీ దయ ఇచ్చినందుకు స్తోత్రాలని పరిశుద్ధ యాజకులు, ఆరాధికులుగాను, ప్రార్థనా యాజకత్వంను, ప్రియుల స్వాత ప్రకటించేవాడిని గాను మన జీవితాల్లో ఎంత గొప్ప సేవను యాజకత్వాన్ని ఇచ్చాడో స్వార్థ ప్రకటించేవాడినిగా చేశాడు. అందుకనే ఈ 2వ తలంపులో పాపం నుండి విడిపించి పవిత్రపరిచావు. అంతేకాదు నీ దేశంలో నన్ను చేర్చావు ప్రభా, యాజకత్వం నాకు ఇచ్చావు. నీ స్తోత్రాలని ఈ కృప మనలను 1 by 1 ఒక్క ఆధిక్యత నుండి మరి ఒక ఆధిక్యతలోనికి ఉచితంగా నడిపించింది. దీనికి మనం క్రయం చెల్లించామా? ఆ కృపను బట్టి ఈ ఉదయకాలంలో అదే నీతి లేక ప్రశస్తమైన వస్త్రం, పాపం నుండి విడుదల, ఇలాంటి అనుభవాలన్నిటిలోండి ప్రభు యాజకత్వంలోనికి దేశంలోనికి తెచ్చాడు. ఎంత గొప్ప అనుభవమో. ప్రకటన 19:8 2వ తలంపు దాటక ముందు చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం అండి. 8వ వచనం, మరియు ఆమె ధరించుకున్నటకు. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. నిర్మలమునైనా సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మన దేహాన్ని ఇస్తే మనతో వచ్చేది ఏంటో అన్న అంత వస్తుంది అంటారా? లేకపోతే ఆయన నాతో వస్తాడు, ఆమె నాతో వస్తుంది, లేక నేను సంపాదించుకున్నంత నాతో వస్తుంది. ఏమి రాదు. మనతో వచ్చేది వాని క్రియలు, వాని వెంట పోవచ్చున్నవి. క్రియ అంటే పరిచర్య. దేవుడు ఇచ్చాడు కదా మనకు. మనం చేసిన ప్రతి పని పరిచర్య దేవుని యొక్క మన కిరీటములు, బహుమానములు ఇచ్చేదిగా చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధుల నీతి క్రియలు, అక్కడ పరిశుద్ధతను మనము చూస్తున్నాం. అపరిశుద్ధులం, అపవిత్రులం, హేయులం. మనల్ని ఎంత పాపం నుండి విడిపించాడు, పాపములు కడిగాడు. ప్రియులారా, పరిశుద్ధతనిచ్చాడు, హృదయ శుద్ధినిచ్చాడు, దేవుణ్ణి చూసేవాడినిగా చేశాడు. పరిశుద్ధత అనేది ఎంత గొప్ప భాగ్యమో. రోమీయులకు రాస్తూ 6వ అధ్యాయం దయచేసి రోమా 6లో ఈ భాగం చూస్తాం. 21, 22 అండి. రోమా పత్రిక 6వ అధ్యాయం. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవుని దాసులైనందున పరిశుద్ధ కలుగుటయే మీకు ఫలం, దాని అంతము నిత్య. చూడండి, పరిశుద్ధత నిత్య జీవం. అక్కడ ప్రకటన 19:8లో చూస్తే పరిశుద్ధులు, నీతిమంతులు, క్రియలు కలిగిన వారు. ఎంత గొప్ప ఆధిక్యత!
ఎంత గొప్ప ఆధిక్యతో ఈ కృప మనల్ని ఎంతగా నడిపిస్తూ వచ్చిందో. ఈ కృప వలన మనం పొందిన ఈ మేలులన్నిటికై ఒకటి నీతి వస్త్రం లేక ప్రశస్తమైన వస్త్రం, మూడవది ఆయన రాజ్యం సంఘములోని అనుభవాలు, నాలుగవది యాజకత్వం, ఐదవది ఆ పరిచర్య క్రియలు బహుమానం ఒకప్పుడు, అంతేకాదు పరిశుద్ధులం, నీతిమంతులం. ఇటు వాటన్నిటికై ఈ కృప మనకు అనుగ్రహించిన లేక వీటన్నిటికి చాలిన కృప. అందుకే పౌలు అంటున్నాడు, నా కృప నీకు, చెప్పండి ఇంకేం కావాలయ్యా నీకు, నా కృప చూడు, నిన్ను ఎన్ని అనుభవాల్లో తెచ్చిందో, నా కృప చూడు, ఇలాంటి ఆత్మీయమైన అంతస్తుల్లో వచ్చి నీ కృప నీ దేహంలో ఉన్న ముళ్ళు విషయంలో నీకు నెమ్మది ఇవ్వలేదా? నేను నిన్ను ఆదరించలేనా? ఆడుగోడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకన్నాడు ఈ మాట అంటే, పౌలు దేహంలో ఒక ముళ్ళు ఉంది. పౌలు చూడటానికి చాలా అందహీనంగా కనపడతాడట. పౌలు చరిత్రలో చూస్తా, ఏ సేవకుళ్ళే ఏంటి అనిపిస్తుంది చూడంలోని, చాలా నిరాశపడుతుంటాము. ఎట్టున్నాడు అంటున్నాడు కదా, అంటున్నాడు ఎంటున్నాడు. పౌలు కూడా అలాంటి వాడే. బోధలు చూస్తే లేక ఆయన పత్రికలు చూస్తే మనుషుడు బలహీనుడే, చూడటానికి అంత అయిష్టత ఉంటాడు. ఆయన రాసిన పత్రికలు, ఆయన బోధలు చూస్తే బలీయమైనవి. ఈ పౌలు క్రైస్తవ జీవితంలో ముళ్ళును కలిగిన వాడుగా చూస్తాం. ముళ్ళంటే శోధనలు, బాధలు, కష్టము, శ్రమ. ముళ్ళంటే గుచ్చుకొని చూస్తే అర్థమవుతుంది, అంతేనా? ముళ్ళు గుచ్చుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ముళ్ళు అంటే ఎప్పుడు నొప్పే. పౌలు దానికి ముళ్ళు అని పెట్టాడు. మనకు కూడా ముళ్ళులు ఉన్నాయి, అయినా ఆయన కృప పొంది అందుకు ప్రభువును స్తుతించాలా. మనకు కూడా శోధనలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టకాలాలు, నెమ్మది లేని క్రైస్తవ జీవితంలో, యాత్ర జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉండని మనం వస్తున్నాం. రక్షించబడిన నాటి నుండి నేటి వరకు నా కృప నీకు చాలు బిడ్డ అని మనకున్న శోధనల్లో, వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో, మరణపాయముల్లో ఈ కృప మనల్ని ఆదరిస్తూ, ఈ కృప మనల్ని స్వస్థపరుస్తూ, ఈ కృప అన్ని వలయముల్లో క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో చాలిన కృపగా ప్రభు మనకు అనుగ్రహించినందుకు, మనం ఆదరిస్తున్నందుకై, ఈ చాలిన కృపకై కూడా ప్రభును మనం ఎంతో స్తుతించి ఆరాధించి ఆయన ఘనపరచబద్ధులమై ఉంటున్నాం. నా కృప నీకు చాలు. తర్వాత పౌలు ఇంకేం అడగలేదు ఎప్పుడు. ఆ ముళ్ళు అదుపులో ఉంది, దానిలో ఈ కృప ఉంది, అంతే. తర్వాత అంటాడు, ఈ కృప నన్ను బలపరిచింది, ఈ కృప నాలో కార్యకారి అయి నన్ను శక్తివంతుడిగా చేసింది, ఈ కృప వలననే నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. ఇక పౌలు వర్ణిస్తాడు ఈ కృపను బట్టి తాను ఎలాంటి అనుభవాలకు వెళ్ళాడో, ఎలాంటి అనుభవాలకు వెళ్ళాడు. ఈనాడు మన క్రైస్తవ జీవితంలో ముళ్ళుల విషయంలో కృప ఉంది. క్రైస్తవ జీవితంలో, సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో, కుటుంబ బాధ్యతల్లో, ఉద్యోగ బాధ్యతలు ఈ కృప మనకు సాలినదై నేడున్నట్లు ఈ కృపా క్షేమములు మనల్ని నడిపిస్తున్నాయి ప్రియులారా. అందుకే ఒక మాట జ్ఞాపకం చేసుకునండి ఆరాధనలో. ప్రభా, పౌలు ఒకటే మాట అన్నాడు, నేనేమై ఉన్నాను చెప్పండి. నేనేమై ఉన్నాను, నేను కింద కాదు, నేనేమై ఉన్నాను చెప్పండి. అది దేవుని కృప వలన అయి ఉన్నాను. నిజంగా మనం ఉన్నామంటే అది దేవుని కృప వల్లే ఉన్నా. నేను ఇంతటి ముగిస్తానండి. సిద్ధపడటం 5, 6, 7 తలంపులు సిద్ధపడి ఇంకా టైం ఎక్కడ ఉంది? ఎన్నో చూసాం మనం కదా. ఈ చాలు. వీటిని బట్టి ఈ ఉదయకాలంలో క్లుప్తంగా, స్పష్టంగా ప్రభువును ఆరాధించదా. ఏంటి మొట్టమొదటిది చెప్పండి? నా కృప నీకు చాలు. ఏం చేసింది ఈ కృప? భాషల్లో నుండి, ప్రజల్లో నుండి, దేశంలో నుండి ఈ కృప మనల్ని దేవుని ప్రజల్లోనికి, దేవుని ఇంటిలోనికి సమకూర్చింది. వీటి ద్వారా, రక్షణ ద్వారా, లేక నీతి ద్వారా, లేక పరిశుద్ధి ద్వారా, ప్రభు ఇంటి వాటన్నింటిలో మనం చాలిన దేవుడై మనల్ని ఆయన ప్రజలుగా మన సమకూర్చాడు. రెండవదిగా ఈ కృప మన ఎడల 2వ తలంపులో చూసాం. నీతి అనేటువంటి పైబట్టను, ప్రశస్తమైన వస్త్రమును, పాపం నుండి విడుదల, అంతేకాదు పరిశుద్ధత, నీతి, క్రియలు, ఇలాంటి వాటన్నిటిలో దేవుడు
మట్టి గొప్ప ఆధిక్యతలోని ప్రభు మనల్ని తెచ్చాడు. దేవుని మందిరం సంఘంలోని తెచ్చాడు. ఈ కృప క్రైస్తవ జీవితంలో మూడవది. నా కృప నీకు చాలు అన్నటువంటి అనుభవం. ఎన్నో ముళ్ళులు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాల్లో కూడా మనం వస్తున్నప్పుడు ప్రభు మనల్ని ఆదరిస్తూ, పరామర్శిస్తూ, అమ్మాయి మార్గాలకు వెళ్తున్నప్పుడు చక్కని త్రోవల్లోనికి తెస్తూ, దిక్కు దోసని స్థితిలో ఉన్నప్పుడు ఆలోచనలు చెప్పి, ప్రియులారా ఆయా రకాల కష్ట కాలంలో దేవుడు మనల్ని ఎంతో ఆదరిస్తూ, మనల్ని సమకూరుస్తూ, నడిపిస్తూ, ఇంతవరకు నేటి వరకు చేయబట్టుకొని మనల్ని నడిపిస్తున్న ఆ కృప, ఆదరిస్తున్న కృప, ఓదారుస్తున్న కృప, ఈ చాలిన కృప. అందుకే పౌలు వలె నేనేమై ఉన్నాను, దేవుని కృపలో అయి ఉన్నాను. దేవా, నీ కృపను బట్టి నీ స్తోత్రాలు, నీ కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు వారిని బట్టి నీ స్తోత్రాలు. ఈ కృప క్రియల్లోనూ పరిశుద్ధత, నీతిలో మనకు తీసుకుని వచ్చింది. ఈ క్రియలకు తగిన ఫలం మనం పొందబోతున్నాం. ఈ కృప ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు కలిగిస్తూ వచ్చింది. నా ప్రభు రానయ్యున్నాడు, నన్ను తీసుకెళ్ళనయ్యున్నాడు, ఇదిగో సదాకాలం నా ప్రభుతో ఉండబోతున్నానని. ఆ ప్రభు బల్లకై, ఆయన హెచ్చరికలకై, ఆయన సిద్ధపట్టుకై ప్రియులారా మనం ఎంతో ప్రభుని స్తుతించి ఆరాధించి ఆయన మహిమపరచబద్ధులమైన ఈ కొన్ని తలంపులు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఈ కృప మనల్ని ఎన్ని అనుభవాలను తెచ్చిందో గుర్తించి కృతజ్ఞత కలిగి అనుభవపూర్వకంగా క్లుప్తంగా స్పష్టంగా ప్రభుని ఆరాధించి ప్రభుని మహిమపరచుదుముగా అట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దయచేసి అందరం లేచి నిలబడదాం.